ఈ పిల్లగానికి ఎవరు అర్థమైంది అడుగునప్పటి నుంచి ఇక్కడ పైసలు వచ్చేది మాట్లాడతలేదు. ఇక్కడ మాట్లాడేది ఏమో ప్లాన్స్ అన్నారు. ఒకటే ఫోన్లో వెళ్తేనే ప్రాబ్లం ఏమైందంటే మనకు అవసరం వచ్చేంత వరకు ఏ అవకాశం మన కళ్ళలో కూడా కళ్ళల్లో పడ్డ చెవులు ఓపెన్ చేసి ఇనబుద్ధి కాదు. ఎప్పుడు అవకాశాలు పట్టుకుంటాం అంటే జీవితం సంకనాకపోయే ముందర గుర్తొస్తాయి అవకాశాలు. అది అవునా కాదా నేను నా స్టోరీ చెప్తే మీకు అర్థం. ఇప్పుడు అబ్బాయినే కాదు, ఆ అబ్బాయి ఏజ్లో ఉన్న ఎవరికైనా అరే నీకు లక్ష వస్తుంది కారు వస్తుంది అంటే చూసా లేవు. ఎందుకు ఆ ఏజ్ అసలు పిల్లలు ఉండరు, ఏమంటారు బాధ్యతలు ఏముంది. ఆ ఏజ్లో నేనున్నా అట్నే ఉంటా. కానీ అదే ఏజ్లో ఇంకొక పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏజ్లో కనుక ఈ బిజినెస్ కనెక్ట్ అయిందా వెళ్ళే లోపల 2 కార్లు ఉండే ఇట్లా అంటే నువ్వు జాయిన్ కావద్దు, ఎవరు జాయిన్ కావద్దు. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే 3 lakhs మెంబర్స్ తోటి మాట్లాడాను ఇప్పటివరకు. 3 లక్షల మందికి పైగా మీరు గూగుల్ ఓపెన్ చేసి సైదులు వెస్టేజ్ అని టైప్ చేయండి. నా ఫోటోలు, నేను మాట్లాడిన వీడియోలు అన్నీ మీకు కనబడితే కొంతమంది ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఒక బిజినెస్ ఫోన్ మీద ఉన్నది. ఇది జెన్యూన్, తలుచుకుంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని 198 మంది తెలుగు వాళ్ళకి తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా. కొత్త జెండా ఉరికొస్తే వీళ్ళకు మండాలి, వాళ్ళు ఉరికొస్తే వీళ్ళు మండాలి. కామెడీ ఏంటంటే మీరు ఎవరికి మండదు, కింద మనకు మండాల్సిందే. నేను ఏ పార్టీకి ఎగరెస్ట్ కాదు, ఏ పార్టీకి ఫేవరెట్ కాదు. నా పాయింట్ ఏంటంటే ఏ పార్టీ అధికారానికి వస్తే నీ లైఫ్ మారుతుంది. ఏది వచ్చినా ఎన్నిక కూడా మారదు. కలర్లు మారుతాయి, ట్యాంకులకు ఇళ్ళకు కలర్లు మారుతాయి. నీ లైఫ్ లో మారాలంటే నువ్వు మారాలి. మనం మారి ఏమన్నా వస్తే, అవకాశం ఏమన్నా వస్తే ప్రాణం పెట్టి పని చేస్తే బాగుపడతాం. అవునా కదా సార్? అంతేగాని ఆ జెండా వచ్చిందని ఆ నెరుకూరికి, ఈ జెండా వచ్చిందని ఈ నెరుకూరికి, లీడర్ ఇల్లు ఉంటే ఈ జెండా వేసుకోవాలి, అంతకోగా మనం అదే వేసుకోవాలి. ఇది ఈయనే కాదు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఒక పెద్ద మ్యానిపులేషన్. నార్త్ లో చూడండి, జెండా రాని వాడు కొట్టించుకొని బిజినెస్ మీద ఫోకస్ చేస్తారు, లైఫ్ మీద ఫోకస్ చేస్తారు. గమనించండి, మార్వాడీస్ తెలుసా మీకు? మార్వాడీస్ మంచి మంచి బిజినెస్ లో వాళ్ళు ఓనర్లు, ఆ బిజినెస్ లో పనిచేసే లేబర్లు ఉన్నారు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో లేబర్లు ఎక్కువ, 1 తారీఖు జీతం కోసం వెయిట్ చేస్తారు. డిగ్రీ అయిపోయిన తర్వాత 15,000 రూపాయల ఉద్యోగం వస్తే బట్టలని ఇంటికి వచ్చి ఐ గాట్ ది జాబ్. ఆంధ్రాలో అయితే కొంచెం ఆంధ్రాలో పెద్ద నడుచుకోరు, కానీ తెలంగాణలో జాబ్ రాగానే కంగ్రాచులేషన్ చెప్పరు, ఏం లేదా అదే. సో ఫైనల్ గా నా రిక్వెస్ట్ ఏదైనా నేను మొదలు పెట్టే ముందంటే, భగవంతుడు మనం బాగున్నప్పుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు. మంచిగా ఉన్నప్పుడు, కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడే కళ్ళు ఓపెన్ చేసి చెవులు కొంచెం విడిపెట్టి ఇంటే నీ లైఫ్, ఇంటే నా లైఫ్ మారుతుంది. అవునా కదా? మార్కాపురంలో ఎవరు చేస్తారు, కంపెనీ ఆగిపోతే నడుస్తుంది, ఆగిపోతే నడుస్తుంది. మౌనలతో ఏం చేస్తారు, ఎవరు మాట్లాడచ్చు కదా. నేను రోజుకు 2-3 గంటలు మొత్తుకుంటా, నా గొంతు మొత్తం సంకర ఆగిపోయింది. మార్కాపురం రావాలని 3 నెలల నుంచి ట్రై చేస్తున్నా. ఈసారి కొంచెం టైం దొరికింది. ఇవాళ ఇక్కడ, రేపు విజయవాడ, తెనాలి, గుంటూరు, ఎల్లుండి నంద్యాల, కర్నూలు. ఏడికి పోయినా ఒకటే లైన్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలుసుకోండి. అంటే మీ ఇంట్రెస్ట్ ఉండి మీ వెనకాల 4 ఆటలు ఉంటే మాతో పాటు రండి, వర్క్ చేద్దాం నిజాయితీగా. ఇవన్నీ ముంచకుండా, మనం మునగకుండా. ఎంతసేపటి పోయి ఆయనతో సెల్ఫీ దిగి, ఈయనతో సెల్ఫీ దిగి, ఆయన సినిమా చూసి, ఈయన సినిమా చూసి, వాళ్ళ కోసం బట్టలు నింపుకున్నాడైనా, నీకోసం వాళ్ళని నింపుకున్నాడా? నువ్వు సెల్ఫీలు దిగుడైనా నీతో తిరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? వాళ్ళు ఇల్లు వస్తే విజిల్స్ చేసేదా, నువ్వు సెల్ఫీకి వస్తే విజిల్స్ చేసేదా ఉందా? ఫ్యూచర్ లో ఏమనుకుంటారంటే, నాకంత రెస్పెక్ట్ లేదు, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఆయన సీఎం అయింది. ఆయన సీఎం అనేది అట్లీస్ట్ మన ఇంట్లో మనల్ని ఎవరు కావచ్చలేదు కావచ్చు అంటే ముందు వచ్చిన అవకాశాలు. సార్ ఒక మాట చెప్పండి, చిరంజీవి హీరో అవడానికి కారణం ఏమైంది? ఆగరా
సరే నా ఆకలి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికి ఉందలేదు, ఈ ఆకలి ఉంది, ఈ ఆకలి కూడా ఉంది. ఉత్సాహం. కానీ సినిమా హీరో అవడానికి కారణం ఏంటి? ఏందమ్మా? ఏందది? 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 అవకాశాలు ఇప్పుడు వెస్ట్లే కాదు, ఇంకా వచ్చాడు వస్తాయి మన దగ్గర. నేను బాగా ఇన్న డైలాగ్ ఏం తెలుసా తెలుగు రాష్ట్రాల్లో? ఇట్లానే చూసినాను. నేను అడిగిన అందరూ ఎవరిని ఇష్టపెట్టలేదు, ఇప్పటిదాకా నేను ఇష్టపెట్టను కూడా. వాడు ఎంతప్పుడు తోపు కానీ ఇన్ని చూసినామంటే చాలా తెలివికల్లో అంత తెలివికల్లో నేను ఇష్టపెట్టా. అన్న ఏమేమి చూసినావో సరే చెప్పు అని అడిగితే మాక్సిమం ఒక 2 చెప్పేటోడు. సరే ఈ 2 నీకు తెలుసు కదా, ఇంట్లో పైసలు ఎట్లా వస్తాయి? 1000లో 2 కూడా తెలియదు మస్తుగా. ఇప్పటిదాకా భూమి మీద మస్తుగా చూసినాడు గుట్లే, ఫ్యూచర్ కూడా కొట్టాడు. ప్రపంచాన్ని ఏలేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా మస్తుగా చూడలే, ఇంకా నేర్చుకుంటున్నారు. మన ఊళ్ళో 2 నెలల కరెంట్ బిల్లు కట్టకపోయినా మనం మస్తుగా చూసినట్టు. జగన్ పెట్టాలి బాగా, చంద్రబాబు కూడా బాగా, మోడీ కూడా వేస్ట్. మన ఇంట్లో మనం పరిస్థితి ఏంటి? బాగా హైదరాబాద్ వేస్ట్. బాగా ఇట్లా వస్తే ఇట్లా కొడతా, ఇట్లకే తీసుకొస్తే ఇంకా 6 వాడాలి. ఏదైనా వాడిపోయి మనం బ్యాగ్ పట్టుకుంటే బాగా వచ్చేటప్పుడు పైన తెలుస్తుంది, ముందే గ్రేస్ బాగా. సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, కేఏ పాలు ఎవరు రాలకుంది మీరు నాదేందంట. కేఏ పాలకు గీడగిత్త చీమ గడిచి గింతలా వస్తే 4 రోజులు టీవీలో 5 రోజులు పేపర్లలో వస్తుంది. నీకు నాకు కడుపులో గుణపంది చచ్చిపోయినా ఎవరు పట్టించుకోండి. ఆ కేరా పట్ల మార్చాలి కదా, మీ పేరు చెప్తే మార్కాపురం గుర్తు రావాలి, పలానా పర్సన్ అనగా మార్కాపురం కదా. అట్లా రావాలంటే వచ్చిన అవకాశాలు ఉంటే ముందు ఈయన సరే ఏందో చెప్పు. హౌస్ వైఫ్స్ అవుతాను, నెట్వర్క్ మార్కెటింగ్ అసలు ఏం జీరో, 2 లక్షల రూపాయలు. వాళ్ళ హస్బెండ్ చిన్న బిజినెస్ అంటే పాన్ షాప్ లో పనిచేసేది, పాన్ షాప్ కూడా లాక్డౌన్ 0. ఈమెకి 3 ఆడపిల్లలు. స్టేజ్ మీదకి వచ్చి మొన్న 2 లక్షలు వచ్చినాక చెప్పిన స్టోరీ నాకు అర్థం తెలియదు, ఏదో మేము పని చేస్తున్నాం అంతే తప్ప టోటల్ తెలియదు. 3 ఆడపిల్లలు, వాళ్ళకి తిండి పెట్టలేక సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నా సార్. నేను చచ్చిపోతే నా 3 ఆడపిల్లలు అనాథ అవుతారని భయమై వాళ్ళకు కూడా ఏమన్నా ఇచ్చి నేను చనిపోదాం అనుకున్నా సార్. నా లైఫ్ మారిపోయింది కదా. ఇప్పుడు నేను ఏమంటే కవిత మేడం లైఫ్ సార్ సెలబ్రిటీ అయినా జనాలు తెలిసిన పక్క పెట్టు. 8,000 రూపాయలు 8 సంవత్సరాల నుంచి సంపాదించే ఒక లేడీకి నెలకు 2 లక్షలు వస్తున్నాయంటే లైఫ్ మారినట్టే లేదా? అట్లాంటి మారే అవకాశమే వెస్టేజ్. నాకు ఇప్పుడు నేను చెప్పి ఇట్లాంటి భూమిలో చాలా ఉన్నాయి, వెస్టేజ్ ఒకటి కనుక చాలా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే అవకాశం ఆడంగా పోతుంది, మనం ఇంకా మళ్ళీ దేవుని దండం పెడుతుంటాం. దేవుడా నా లైఫ్ మార్చు, ఒరే తెరకంగా కూర్చోవడం అంటారుగా, హే ఆగడా దండం పెట్టుకుంటా బిజీగా ఉన్నా నేను. నువ్వు దండం పెట్టిన దానికి రిజల్ట్ నీ వెనకంగా వచ్చిన అవకాశం. శ్రీశైలంలో పొరుగన్నా పెట్టారు కదా, ఓం నమ శివాయ అట్టం పొడి పెట్టారు కదా. ఏం కోరుకుంటారు? దేవుడా నా ఇంట్లో ఎదిగిన కూతురు ఉంది, ఒక మంచి అల్లుని వస్తట్టు చూడు, తక్కువ కట్నం తీసుకోవాలి, బాగా చదువుకోవాలి, ఖతర్నాక్ ఉద్యోగం చేయాలి. ఇంకోగానేమో దేవుడా మా ఇంట్లో ఎదిగిన కొడుకుండు, బాగా కట్నం ఇచ్చే పిల్ల రావాలి. ఈ దండం పెట్టాక దేవుడు ఇగో అల్లుడు తీసుకో అనిస్తాడు, ఇయ్యాడు కదా. నువ్వేం కోరుకున్నా, కారు కావాలన్నా, కోట్లు కావాలన్నా అన్ని నువ్వు చేయాల్సింది. దేవుడు ఎంత కూర్చొని భుజం మీద సపోర్ట్ చేస్తాడు, బిడ్డ నువ్వు నేను ఇంకా గంతే దేవుడు. ఏదైనా నువ్వు క్రీస్తు నమ్ము అల్లా నమ్ము, నీ వెనకాల ఇచ్చే ధైర్యమే తప్ప అంతిమంగా నీ జీవితాన్ని మార్చేది నీ పోరాటమే.